యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. ఇదని వాక్య పరిచయ నిమిత్తము అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. పేతురు ఈ మాట ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. 2209 హల్లెలూయా 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, నా హృదయపు లోతులో నుంచి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీరు క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థిస్తున్నాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, గత దినాల్లో 15, 16, 17 తేదీల్లో మా స్థానిక మందిరంలో ఉపవాస కూడికలు జరిగాయి. ఆ ఉపవాస కూడికలు చక్కగా జరిగాయి. అందును బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. వేరు విషయాల కోసం ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేశాడు. ఆయా సందర్భాల్లో ఉపవాసం అంతకుముందు శుక్రవారం జరిగేది, ఇప్పుడు శనివారం మాత్రం కనిపెట్టి కూడికలాగా ఉపవాస కూడికలాగా జరుగుతుంది. మీ ప్రార్థనా మనవులు ఖచ్చితంగా మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఎలా తెలియజేయాలి మా ప్రార్థనా మనవులని మీరు అడగొచ్చు. నా 2 నంబర్లు ఉన్నాయి, వాట్సాప్ నంబర్లు. అవి వాట్సాప్ నంబర్లు అంటే మామూలు మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ పెట్టవచ్చు, అంటే మెసేజ్ టైప్ చేసి పెట్టవచ్చు. అంతేకాకుండా వాయిస్ మెసేజ్ పెట్టవచ్చు. అంతేకాకుండా ఈమెయిల్ ఐడి ఉంది, gfihmi2015@gmail.com అని. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్ 2015@gmail.com అనేటువంటి ఆ మెయిల్కి మీరు నాకు మెసేజ్ పెడితే, ప్రేయర్ రిక్వెస్ట్లు పెడితే, వాటిని ఒకవేళ మీరు తెలుగులో ఉంటే దాన్ని తెలుగులో పెట్టడం కానీ, లేదంటే ఇంగ్లీష్లో మీరు రాసినా కానీ వాటిని తెలుగులో పెట్టి గ్రూప్స్లో, GFI గ్రూప్లో లేదా చర్చ్ గ్రూప్లో వాటిని మీ కొరకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. తద్వారా ప్రార్థించేవాడు కొంతమంది ప్రార్థిస్తారు. కనుక మీ ప్రేయర్ రిక్వెస్ట్లు ఖచ్చితంగా ఈరోజే పంపించాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమం ఇప్పటి వరకు ఇలా జరగడానికి ప్రభు సాయం చేశాడు. ఇంచుమించు 2200 ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. 107 వచనాలు ఉన్నటువంటి అపోస్తుల కార్యము నుంచి ఇప్పటికే 28 అధ్యాయాలు, 107 వచనాలు ఉన్నటువంటి అపోస్తుల కార్యము నుంచి ఇంచుమించు 1100, 1200 ప్రసంగాలు అయినాయి. అంతేకాకుండా 876 వచనాలు ఉన్నటువంటి యోహాను సువార్తలో నుంచి 21 అధ్యాయాలు, 876 వచనాలు ఉన్నటువంటి యోహాను సువార్తలో నుంచి ఇంచుమించు అవి కూడా ఒక 1100 ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. కాబట్టి దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాలు ఇలా కొనసాగుతాయో లేదో నాకైతే తెలియదు. నేను ఖచ్చితంగా కొనసాగుతాయని చెప్పలేను. కొనసాగకపోవచ్చు, కొనసాగవచ్చు. ఇదంతా ప్రభు కృపను బట్టి, ప్రభు అనుగ్రహించే వనరులను బట్టి ఉంటుంది. కాబట్టి పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. ఆర్థికపరమైన కొన్ని ఒత్తిళ్లు ఉన్నాయి, వాటన్నిటిని అధిగమించి ఈ కార్యక్రమం చేయగలమని 7వ సంవత్సరంలో 2020లో ఈ కార్యక్రమం ఆరంభించాం. 2020, 21, 22, 23, 24, 25, 26 ఇది 7వ సంవత్సరం. ఇలాగా వీక్లో 1 or 2 టైమ్స్ వచ్చే ప్రోగ్రాం కాదు ఇది, ఎవ్రీడే ప్రోగ్రాం. ప్రతిరోజు నేను ఇక్కడ దేవుని సందేశం బోధిస్తూనే ఉన్నాను. కనుక ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం. ఇంచుమించు 1 సంవత్సరానికి 2 లక్షల పైగా రూపాయలు నాకు కావాలి ఈ శాంతి టీవీలో ప్రోగ్రామ్స్ నిమిత్తం. కాబట్టి దీని కొరకు మీరు ప్రార్థించండి. ప్రభువా, మీ దాసునికి ఆర్థిక వనరులు మెండుగా దయచేయండి అని ప్రార్థించండి. అలా ప్రార్థించినప్పుడు వనరులు వచ్చినప్పుడు మనం ఇంకా ఈ ప్రోగ్రాంను కొనసాగించగలం. కాబట్టి వనరులు ఇచ్చినట్టు 7 సంవత్సరాలు ఈ వనరులు ఇచ్చిన దేవుడు ఇక ముందు కూడా ఇస్తాడని నేను భావిస్తున్నాను. ఈ 72 నెలలు వనరులు అనుగ్రహించిన దేవుడు, 73 నెలల్లో వనరులు అనుగ్రహిస్తున్న దేవుడు ఇకను వనరులు అనుగ్రహిస్తాడని నేను భావిస్తున్నాను. యెహోవా ఈరే కనుక, హీఈస్ అవర్ ప్రొవైడర్ కనుక, అబ్రహాముకు అనుగ్రహించిన వాడు, పర్వతం మీద అబ్రహాముకు చూసుకున్నవాడు, పరిచర్యలో మనకు కావలసిన వాటన్నిటిని ఆయన ఎందుకు చూసుకోలేడు? కాబట్టి ఆయన వైపు చూస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థించాల్సిందిగా, సహకరించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. రైట్, దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం. పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటి? అక్కడక్కడ పరిశుద్ధాత్మ కార్యాలను మనం స్టడీ చేస్తే ఆయన చేసేటువంటి పనులు, ఒక పోస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది. ఆ పోస్ట్లో ఏముందంటే పరిశుద్ధాత్ముడు చేసేటువంటి 30+ లేదా 33 కార్యాలు ఏదో చెప్పాడు.
దానికని రెఫరెన్స్లో అవి పెట్టాడు. పరిశుద్ధాత్ముడు ఈ 33 కార్యాలు చేస్తాడని మాత్రం కాదు, దీనికన్నా ఇంకా వేరే కార్యాలు కూడా చేయొచ్చు. ఆయన ఏదైనా చేయగలడు. తండ్రి అయిన దేవుడు ఏదైనా చేయగలడు, కుమారుడైన దేవుడు ఏదైనా చేయగలడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా చేయగలడు. దే ఆల్ కెన్ డూ, దే త్రీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన ఒక 33.5%, 33.4%, లేదా 33.3%, కుమారుడు 33.3%, పరిశుద్ధాత్మ 33.3% చేస్తాడు అని కాదు దీని అర్థం. మ్యాథమెటికల్గా నేను మాట్లాడడం లేదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, పరిశుద్ధాత్ముడు కార్యాలు చేస్తాడు. ఎప్పటి నుంచి ఆయన చేస్తాడు? ఆదిలో సృష్టి నిర్మాణం విషయంలో కూడా ఆయన పాత్ర ఉన్నది. హ్యాడ్ హిస్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద వెరీ బిగినింగ్ క్రియేషన్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ 1st చాప్టర్. దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ చీకటి అగాధ జలముల మీద అల్లాడుచుండెను. పరిశుద్ధాత్మ అప్పుడే పుట్టాడని కదా దాని అర్థం. ఆయనకు పుట్టుకలేదు. ఆయనకు ఏ విధంగా మెల్కీసెదెకు చెప్పడంతో మెల్కీసెదెక్ పరిస్థితి అలా ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మని యొక్క పని చూడండి. శరీరం ఉంటే శరీరం చనిపోయే అవకాశం ఉందండి. శరీరం లేకపోతే చనిపోయే అవకాశం లేదు కదా. శరీరం ఉంటే అది పెరుగుతుంది, దానికి వృద్ధాప్యం వస్తుంది. శరీరం ఉంటే దానికి వ్యాధి వస్తుంది. శరీరం ఉంటే అది మట్టిలో కలిసిపోద్ది. కానీ ఇది కాదు కదా దీని పరిస్థితి. ఆత్మ పరిస్థితి అలా కాదు కదా. ఆత్మకు వృద్ధాప్యం లేదు, యవ్వనం లేదు, బాల్యం లేదు, ముసలితనం లేదు, జబ్బులు రావడం లేదు. ఆత్మకు థైరాయిడ్ లేదు, ఆత్మకు ఎయిడ్స్ లేదు, ఆత్మకు టీబీ లేదు, ఆత్మకు క్యాన్సర్ లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం చెప్పుకుంటున్నాము. పేతురు యొక్క ప్రసంగం సుదీర్ఘ ప్రసంగంగా మారకుండాట్లుగా, క్లుప్త ప్రసంగంగా, ఒక షార్ట్ బ్రీఫ్ మెసేజ్గా ఉన్నట్లుగా, కీప్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ అన్నట్టుగా షార్ట్ అండ్ స్వీట్గా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేశాడు. ఒక కన్క్లూజన్ దానికి సరిగా లేదు అని మనం అనొచ్చు. పాయింట్స్ లేవు అండి, 4 పాయింట్లు లేవు, 3 పాయింట్లు లేవు, ప్రాసలతో కూడుకున్న పాయింట్లు లేవు. నో, ఇవన్నీ అవసరం లేదు. పేతురు యొక్క మొదటి ప్రసంగంలో అది లేదు, రెండవ ప్రసంగంలో లేదు, ఇక్కడ చెప్పబడినటువంటి చేసినటువంటి 3వ ప్రసంగంలో అది లేదు. మొదటి ప్రసంగము, రెండవ ప్రసంగం అవన్నీ జూయిష్ బ్యాక్గ్రౌండ్లో జరిగాయి. కానీ 3వ ప్రసంగం జెంటైల్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. అన్ని జనులంతా బ్యాక్గ్రౌండ్. అక్కడ ఏమన్నా ఉంటే పేతురు ఒకడున్నాడు, లేకపోతే ఇంకొక 6 మంది సహోదరులు ఉన్నారు. ఇక మిగతా వాళ్ళందరూ కొర్నేలి వాళ్ళ తరపున వాళ్ళు కాబట్టి, కొర్నేలి ముఖ్య స్నేహితులు, బంధువులు కనుక, స్నేహితులని కాదు ముఖ్య స్నేహితులు, బంధువులు కనుక వాళ్ళలో ఎంతమంది ప్రభు నమ్ముకున్నారో మనకు తెలియదు. ఎవరు లేరు, అన్ని జనులు. ఇట్స్ ఎ న్యూ బిలీవర్స్ గ్రూప్. అది ఫాలోవర్స్ గ్రూప్. న్యూ బిలీవర్స్ కూడా కాదు, జెంటైల్స్ గ్రూప్. వాళ్ళు న్యూ బిలీవర్స్ అయ్యారు, అది వేరే విషయం. ఒకటి, ప్రసంగాన్ని ఆపివేసిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రసంగికునికి గుర్తు చేశాడు. అరే ఏం జరుగుతుంది ఇక్కడ, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, ఏదో జరుగుతుంది, ఏదో దైవకార్యం జరుగుతుంది. తనతో పాటు వచ్చిన 6 మందికి అర్థం కానిది, గుర్తు రానిది పేతురుకు గుర్తొచ్చింది. ఇట్స్ సింపుల్ అండి. నాకు ఇప్పుడు ఒక మాట గుర్తొస్తుంది. 2 సంవత్సరాల తర్వాత పానదాయకుల అధిపతికి యోసేపు సంగతి గుర్తొచ్చింది. అబ్బా, ఆ సహోదరుని గురించి ఆయనకి నేను వాగ్దానం చేశాను, నిన్ను జ్ఞాపకం చేసుకుంటా అని చెప్పి నేను మర్చిపోయాను. 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఫరో కళ వచ్చేసరికి, ఫరోకి కళ వచ్చి కళకు వ్యాఖ్యానం చేసేవాళ్ళు కావాలి అనే అవసరత ఏర్పడినప్పుడు గుర్తొచ్చాడు. మనం కొన్నిసార్లు గుర్తురాము, అవసరం వచ్చినప్పుడే కొంతమంది గుర్తొస్తాం. అవసరం వచ్చినప్పుడు, అవసరం లేనప్పుడు మనం గుర్తురాము, అవసరం వచ్చినప్పుడే మనం గుర్తొస్తుంటాం. అంటే వాళ్ళకి అవసరమైన వాళ్ళం మనము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు జ్ఞాపకం చేసేవాడు. హీ
He reminds the words of Jesus. He reminds the works of Jesus. He reminds Jesus himself. యేసునే గుర్తు చేసేవాడు. తర్వాత మూడవది, ఆయన ఏం చేశాడు? ఆయన ఒక వివరణ, విశదీకరణ, ఒక ఎక్స్ప్లెనేషన్. కొన్నిటికి ఎక్స్ప్లెనేషన్ కావాలి, అలా విశదీకరణ ఇచ్చాడు. ఏమంటే మీరు ఎందుకు విభ్రాంతికి గురవుతారు? మీరు ఎందుకు షాక్ గురవుతారు? ఇది ఏం పెద్ద షాక్ కావాల్సిన అవసరం లేదు. ఇది దేవుని కార్యం, ఇది యెహోవా వలన జరిగిన కార్యం. మేము అవునంటే అవును, కాదంటే కాదు. లేకపోతే మేము అలా కాదని, అవునని కానీ కాదని కానీ అనలేమండి. దిస్ ఈజ్ ప్యూర్లీ వర్క్ ఆఫ్ గాడ్. ఇది దేవుని పని కదా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నటువంటి వివరణ ఇప్పించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఒక స్పష్టత కొరకు వివరణ ఇప్పించాడు. వివరణ లేకపోతే స్పష్టత ఉండదు. ఒక క్లారిటీ రావాలంటే ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఓహో ఇదే. చూడండి, దేవుని స్తోత్రం. ఒక చిన్న ఉదాహరణ 11వ అధ్యాయంలో మీకు ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయంలో 3వ వచనములో వాళ్ళు వాదించారు, ఏంటిదంతా, నిన్ను ఎవడెళ్ళమన్నాడు? అన్యజనుల దగ్గరికి ఏమన్నా అవసరమా? అన్యజనులతో మనకు సంబంధం ఏంటండి? యూదులమైన మనం యూదుల స్థాయిని దక్కి ఏదో మాట్లాడారు. ఈ 4వ వచనము నుంచి 17వ వచనం దాకా, అంటే ఇంచుమించు ఒక 14 వచనాలు ఆయన ప్రసంగం చేసిన తర్వాత 10వ అధ్యాయంలో పేతురు యొక్క ప్రసంగం ఉంది, 11లో పేతురు యొక్క ప్రసంగం ఉంది. అప్పుడు జరిగిన విషయము, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక డాష్ 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 చివరన రాయబడింది దేవుని మహిమపరిచింది. తీవ్రంగా వాదించిన వాళ్ళు దేవుని స్తుతించడం అనేది వాళ్ళు చేసిన పని. వాళ్ళని కన్విన్స్ చేశాడు. ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు, వాళ్ళకు ఒక కన్క్లూజన్ దొరికినప్పుడు, ఒక వివరణ వాళ్ళకి దొరికినప్పుడు సైలెంట్ అయిపోయారు. ఓకే ఓకే సారీ సార్ పీటర్ గారు, అనవసరంగా వాళ్ళతో మీరు భోజనం చేశారని, మీరేదో తిండిపోతని, వాళ్ళతో తినాలని తాపత్రయపడుతున్నారు, ఏదో అనుకున్నాం, సారీ సార్, ఏదో పొరపాటు చేసుకున్నాం, మిస్అండర్స్టాండింగ్ అండి. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళ మధ్యలో ఒక అవగాహన కలిగింది. ఆ మిస్అండర్స్టాండింగ్ ఉంటే వాళ్ళ మధ్యలో స్నేహానికి అవకాశం దొరికేది కాదు, సహవాసానికి అవకాశం దొరికేది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయం, వాళ్ళు అన్నారు, సరే సార్ ఫస్ట్ టైం కదా, ఈసారి మీరు ఎక్కడ ప్రార్థనలు చెప్తారు, మీ చర్చ ఎక్కడ చెప్పండి, అక్కడ మేము వస్తాం అనలేదు కొన్నేళ్ళు ఇంటి వాళ్ళు. వై డోంట్ యూ స్టే విత్ అస్ ఫర్ ఫ్యూ డేస్? కొన్ని రోజులు ఉన్నాడు సార్. చర్మకారుడని సీమోన్ ఇంట్లో అన్ని రోజులు ఉన్నారే, మా ఇంట్లో 2 రోజులు ఉండండి, మా ఆతిథ్యం స్వీకరించండి, మాకు కొన్ని విషయాలు నేర్పించండి, మేము మీకు భౌతికమైనవి ఇస్తాం, మీరు మాకు ఆత్మీయమైనవి ఇవ్వండి. యేసుప్రభుని అడిగారు మాతో కూడా ఉండమని. యేసుప్రభు హలో లేదండి, నాకు కుదరదు, నేను ఈ రాజ్య సువార్త ప్రకటించాలి, దీనికోసమే నేను పంపబడ్డాను. అదే సమయంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆయన సమరయ వాళ్ళు అడిగారు, వేడుకున్నారు, సార్ ప్లీజ్ సార్ 2 రోజులు ఉండండి సార్ అని వేడుకున్నారు. ఆ వాక్య భాగం మనకు పక్కనే ఉంటుంది కాబట్టి, యోహాను సువార్త ఉంటుంది కాబట్టి నేను చదువుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, స్తోత్రం, మనకందరికీ ఇంచుమించు తెలిసిన మాటే, స్తోత్రం, స్తోత్రం. 40వ వచనం, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తన యొద్ద ఉండమని ఉంది, తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. తర్వాత 43లో ఆ 2 దినములైన తర్వాత, 2 దినాలు ఓకే, ఐ కాంట్ స్టే మోర్ డేస్, 2 వారాలు కాదు 2 దినాలు ఉంటానని ఆయన ఉన్నాడు. కానీ పేతురు అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడో మనకు తెలియదు. కొన్ని దినములు అని వాళ్ళు అడిగారు. 2 దినాలని కాదు, కొన్ని దినాలు. వాళ్ళలో ప్రేమ, తమకు వాక్య పరిచర్య చేసి, తమకు పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగించి, తమకు ఆత్మీయంగా ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుని సేవకుని పట్ల కృతజ్ఞత, ప్రేమను పుట్టించాడు పరిశుద్ధాత్మ దేవుడు. దీని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక, ఇంకో 12 నిమిషాల సమయం మాత్రమే ఉంది కనుక, మనము ఈరోజు వాక్య భాగాన్ని, ఈరోజు కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుంటూ ముందుకు సాగుదాం. కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి నేడే సంప్రదించండి. లేదు అంటే ఇంకా ఏదైనా సమాచారం యాడ్ చేయాలని మీకు అనిపిస్తే యూ కెన్ ఫ్రీలీ డూ దట్. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 46వ వచనం. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమును అన్ని జనుల మీద సైతము కుమ్మరించబడుతూ చూసి విభ్రాంతి నుండి.
ఏలయనగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుని ఘనపరచుచుండగా వినిరి. చూడండి, ఇక్కడ 45, 46 కలిసి ఉన్నాయి. మనం ఇంత పెద్ద వాక్యాన్ని చదువుకొని 46 అంటే ఆ చివరి భాగం. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. స్తోత్రం. మొదటి భాగం మనం చదవడం 45 చదవడం లేదు, 46 ఇంగ్లీష్లో సెపరేట్గా 46 ఉంది. ఏలైనగా వారు అంటే ఎవరాళ్ళు? పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు. ఎవరాళ్ళు? కైసరయలో ఉన్నటువంటి కొర్నేలి పిలిస్తే వచ్చినటువంటి కొందరు. వాళ్ళకేం జరిగింది? ఏలైనగా వారు భాషలతో మాట్లాడచ్చు, అన్య భాషలతో మాట్లాడచ్చు, అన్యాయపు భాషలతో మాట్లాడచ్చు అని కాదు, అన్య భాషలతో మాట్లాడచ్చు దేవుని ఘనపరచుచుండగా వినిడి. ఈ వాక్య భాగాన్ని మాత్రమే చదువుకుందాం. 10వ అధ్యాయము 46 నేను చదువుతాను, తర్వాత బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలు చదువుతాను, తర్వాత వాడుక భాషలో చదువుకుందాం. ఫర్ దే హెర్డ్ దెమ్ స్పీకింగ్ ఇన్ సూపర్ న్యాచురల్లీ గివెన్ లాంగ్వేజెస్ అండ్ ప్యాషనెట్లీ ప్రైజింగ్ గాడ్. స్తోత్రం. ఫుట్నోట్లో రాయబడింది, దిస్ ఈస్ ద జెంటైల్ పెంటికోస్ట్ యాజ్ ద హోలీ స్పిరిట్ ఫెల్ ఆన్ జెంటైల్ బిలీవర్స్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇంపార్టింగ్ టు దెమ్ ద గిఫ్ట్ ఆఫ్ టంగ్స్. ఫర్ వాళ్ళు దీన్ని విన్నారు. ఏం విన్నారు? స్పీకింగ్ ఇన్ సూపర్ న్యాచురల్లీ, మానవాతీతంగా వాళ్ళకి ఇవ్వబడినటువంటి భాషలు, లాంగ్వేజెస్, కొత్త పదాలతో వాళ్ళు ప్యాషనెట్లీ ప్రైజింగ్ గాడ్. వాళ్ళు అక్కడ రాయబడిన మాటలు దేవుని మయోపరిచిరి, ఘనపరిచిరి అని రాయబడింది. ప్యాషనెట్లీ ప్రైజింగ్ గాడ్, ఒక వాంఛతో, ఒక ఆశతో వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు అని రాయబడింది. వాడుక భాషలో చదువుకుందాం. యేసునందు విశ్వసించిన వారు వీళ్ళు యూదులు కాని వాళ్ళు ఇతర భాషలు మాట్లాడటం దేవుని స్తుతించడం చూశారు. స్తోత్రం. మాట్లాడడం చూశారు కాదు, మాట్లాడడం ఎవరు చూడరు, మాట్లాడడం విన్నారు. ఇక్కడ తర్జుమా అక్కడక్కడ కొన్నిసార్లు ఇలాగే కనిపిస్తుంది. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుచుచుండగా చూచిరి కాదు, వినిరి. మాట్లాడితే వింటామండి, ఏదైనా చేస్తుంటే చూస్తాం. ఇక్కడ రాయబడింది, ఏలైనగా వారు లేకపోతే వారందరూ పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుచుండగా, ఆ రోజంతా మాట్లాడారు, ఇంకా నాన్ స్టాప్గా మాట్లాడండి కాదు, మాట్లాడుచు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఘనపరచుచుండగా, దేవుని ఘనపరిచారు అని కాదు, దేవుని ఘనపరచుచుండగా వినిరి. దేవుని స్తోత్రం. మన టైటిల్ వినబడిన విషయాలు. ఏం వినబడ్డాయి? వీటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 4 విషయాలు, వినబడిన విషయాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా. 1, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 46 వచ్చిన మన మూలవాక్యమే కనుక మనం దాన్ని చదవడం లేదు. వాళ్ళు ఏం విన్నారు? అన్య భాషలతో, స్ట్రేంజ్ లాంగ్వేజెస్, సూపర్ న్యాచురల్ లాంగ్వేజెస్, దేవదూతల భాష, లేదా ఇంకేదైనా కానివ్వండి, వాళ్ళ స్థానిక భాష, వాళ్ళు నేర్చుకున్న భాష కాకుండా వేరొక భాష. దే స్పోక్ ఇన్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. డిఫరెంట్ యాక్సెంట్ అని కాదు, డిఫరెంట్ లాంగ్వేజ్, వేరొక యాసలతో, వేరు యాసలతో వాళ్ళు మాట్లాడారు. యాసలతో కాదు, భాషలతో మాట్లాడారు. దేవస్థానం యాసలతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వెస్ట్ గోదావరిలో ఒక రకంగా మాట్లాడతారు, కడపలో ఒక, రాయలసీమలో ఒక విధంగా మాట్లాడతారు, నెల్లూరులో ఒక విధంగా మాట్లాడతారు. నేను కూడా నెల్లూరులాగా మాట్లాడను నేను అక్కడికి వెళ్తే, వెస్ట్ గోదావరికి వెళ్తే. అలాగని నా లాంగ్వేజ్ పూర్తిగా వాళ్ళలాగా మారిపోతుందని కాదు అర్థం. ఈ ఆశలో మాట్లాడుకున్నట్టే మీరు చెప్పిన మాకు బాగా అర్థమవుతున్నాయండి, ఇట్స్ ఓకే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడతారు. అంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. వారు దేవుని ఘనపరచుతుండగా వినిరి అనగా వాళ్ళు అన్య భాషలతో మాట్లాడడం పేతురుతో పాటు వచ్చినటువంటి 6 మంది సహోదరులకి, సున్నతి పొందిన వాళ్ళకి అర్థమైంది అని అర్థం. వాళ్ళు మాట్లాడింది వాళ్ళకి అర్థమైందో లేదో మరి మనకు తెలియదు, కానీ
వాళ్ళు మాట్లాడుతుంది వాళ్ళు అర్థం చేసుకున్నారు. కొన్నేలి భార్య, కొన్నేలి కుటుంబస్తులు, కొన్నేలి పిల్లలు, కొన్నేలి ముఖ్య స్నేహితులు, కొన్నేలి బంధువులు అందరూ అర్థం చేసుకున్నారని కాదు. ఇక్కడ మనం చూస్తున్న మాట, ఒకటి భాషలతో మాట్లాడడం అనే దాన్ని విన్నారు. రెండోది వాళ్ళ విన్నదేంటి? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 13. అప్పుడు పేతురును లేచి సంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. 15వ వచనం, దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటికి ఎంచవద్దు అని మళ్ళా రెండో మారు ఆ శబ్దం అతనికి వినబడెను. వినబడాను. ఏం వినబడింది? ఏదో శబ్దం వినబడింది, ఏదో విస్ఫోటనం వినబడిందని కాదు. ఒక స్వరం వినబడింది. ఒక సందేశంతో కూడుకున్న స్వరం, సందేశాత్మకమైనటువంటి ఒక స్వరం. ఎ సౌండ్ విత్ సమ్ మెసేజ్. ఏదో అరుపులు వినబడ్డాయని కాదు. ఏం వినబడిందంట? ఒక శబ్దం. ఒకని శబ్దము అని యోహాను గురించి చెప్పబడింది. అరణ్యములో కేకలు వేసేటువంటి ఒకని శబ్దం. ఒకని శబ్దాన్ని, ఏదో శబ్దాన్ని, ఎవరో శబ్దాన్ని, ఒక జంతువు యొక్క శబ్దం అని కాదు, ఒక శబ్దం. మేబీ ఏంజల్స్ వాయిస్, మేబీ గాడ్స్ వాయిస్. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మనము చెప్పుకున్న మాట, వాళ్ళు భాషలతో మాట్లాడడం విన్నారు. రెండవది, పేతురు గారు ఒక శబ్దాన్ని విన్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో జరిగినట్లుగా ఒక శబ్దాన్ని విన్నాడు పౌలు గారు. హి హెర్డ్ ఎ వాయిస్, ఎ స్ట్రేంజ్ వాయిస్, వాయిస్ ఫ్రమ్ హెవెన్. పరలోకము నుంచి వినబడినట్టు ఒక స్వరం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 31వ వచనం. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను. నీ ధర్మకార్యములు కొర్నేలి, ఓ కొర్నేలియస్, యువర్ ప్రేయర్ వాస్ హెర్డ్. నీ ప్రార్థన వినబడినది. అంటే నీ ప్రార్థన మా దేవుడు విన్నాడండి. నన్ను పంపిన దేవుడు విన్నాడు. నీ ప్రార్థన వినబడింది, స్వర్గంలో వినబడింది. నువ్వు భూలోకంలో కైసరయలో చేసిన ప్రార్థన కైసరలో మాత్రమే ప్రతిధ్వనించిందని కాదు, ఇట్ వాస్ హెర్డ్ ఇన్ హెవెన్. పరమునకు వినబడినట్లుగా మీరు ప్రార్థన చేయరు అని యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఉంది. వినబడాల్సింది పక్కనోడు చెవులోనో పక్కనోడికి ఇబ్బంది పెట్టే విధంగా కాదు. మైకుల్లో పెద్ద పెద్ద శబ్దాలతో కొంతమంది అరిచేవాళ్ళు, కొంతమంది ప్రార్థన చేసేవాళ్ళు, కొంతమంది పాడేవాళ్ళు. చూడండి, ఇన్ని మైకులు పెట్టేసి హడావిడి చేసేస్తున్నారు. స్థానిక సంఘంలో కూడా పెద్ద శబ్దాలు ఏమి ఉండవు. అంటే అరవకూడదని కాదు, అరిస్తే తప్ప అది పెద్ద పాపం అని నేను అనడం లేదు. అలాగని సైలెంట్గా కూర్చొని ఏదో మౌనంగా కూర్చోవాలని కాదు దాని అర్థం. కాస్త ఎక్సైట్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు గట్టిగా మాట్లాడతాం, కొన్నిసార్లు చిన్నగా మాట్లాడతాం. ఎప్పుడు ఒకే గొనుక్కుంటున్నట్టుగా మాట్లాడడం, సనుక్కుంటున్నట్టుగా మాట్లాడడం అది మనం చేయలేము. ఒక శబ్దం వినబడింది, ప్రార్థన వినబడింది. ఎక్కడ వినబడింది? పరలోకంలో. పేతురు ప్రార్థన స్వర్గం వినింది. మన కొర్నేలి ప్రార్థన స్వర్గంలో వినబడింది. 3 రోజులుగా ప్రార్థన చేస్తున్నాడు పౌలు ప్రార్థన వినలేదా స్వర్గం? లూకా సువార్త 1వ అధ్యాయం జకరియా ప్రార్థన వినబడలేదా? అంటే ప్రార్థనలు ఇక్కడ వినబడకపోవచ్చు. ఇక్కడ నువ్వు మనసులో ప్రార్థన చేసుకున్నా కానీ అక్కడ వినబడుతుంది, అక్కడ వినబడే అవకాశం ఉంది. ఇక్కడ శబ్దం లేకపోవచ్చు, అక్కడ శబ్దం వినబడింది. అది ఎంత దూరం ప్రయాణం చేసింది అనేది కాదు నా శబ్దం, కానీ స్వర్గాన్ని చేరుకుంది. స్వర్గంలో వినాల్సిన వాడు విన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవది, ప్రార్థన వినబడినది. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్తుండగా, పేతురు ఈ మాటలు, యేసు ప్రభువుని గురించిన మాటలు, సువార్త మాటలు ఇంకా చెప్తూ ఉండగా ఆపలేదు, చెప్తూ ఉన్నాడు. హీ వాస్ కీప్ ఆన్ టెలింగ్, హీ వాస్ సేయింగ్ దీస్ వర్డ్స్. అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిను. ఎవరి మీదకి? పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ దిగిరావయ్యా దిగిరావయ్యా అని ప్రార్థన చేసిన వాళ్ళ మీద కానీ వింటున్న వాళ్ళ మీదకి. వాళ్ళు ఏం వింటున్నారు? బోధ వింటున్నారు. ఏం బోధ? పేతురు బోధ, పేతురు వాక్యం, అతని వాక్యం అంగీకరించిన వారు అని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఉంది. అపోస్తుల బోధ అని 2వ అధ్యాయంలో రాయబడింది.
అపోస్తుల బోధన వింటున్నాడు. హీ వాజ్ లిసనింగ్ టు ద టీచింగ్ ఆఫ్ ఆర్ ద డాక్ట్రిన్ ఆఫ్ అపోజల్స్. పేతురు అపోస్తులుడు. పేతురు బోధ అపోస్తుల బోధ. అపోస్తుల బోధ అంటే యేసు ప్రభు బోధ. యేసు ప్రభు బోధ అంటే దేవుని బోధ. నేను చేయు బోధ నాది కాదని యేసు ప్రభు అన్నాడు. ఎవరిది? నన్ను పంపిన వారి బోధది. అనగా తండ్రి బోధ కుమారుని బోధ అయింది, కుమారుని బోధ అపోస్తుల బోధ అయింది, అపోస్తుల బోధ అందరి బోధగా మారింది. ఈ బోధ బాధగా మారకూడదు. బోధలు ఈ రోజుల్లో చాలామందికి బాధలుగా మరి ఏం ప్రసంగం అండి, ఈసిస్తున్నాడండి, ఏదో పాయింట్ అంటాడండి, ఒకటో పాయింట్ అంటాడు, రెండో పాయింట్ అంటాడు, మూడో పాయింట్ అంటాడు, 5 పాయింట్లు అంటాడు. ఏందండి ఇదంతా? బోధ మీకు బాధగా మారకూడదు. బోధ మీకు ఆశీర్వాదకరంగా ఇంకా వినాలని, ఇంకా చాలాసేపు వినాలని, ఇంకా సన్నిధిలో కూర్చొని దేవుని సత్యాన్ని తెలుసుకోవాలని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బోధ వినబడినది. బోధ విశ్వాసుల చెవుల్లో వినబడింది. కొర్నేలి ప్రార్థన వినబడినది. కొర్నేలి ఇంట్లో కూర్చున్న వాళ్ళందరికీ పేతురు యొక్క మాటలు వినబడ్డాయి. పేతురు యొక్క బోధ వినబడింది. పీపుల్ వర్ లిసనింగ్ టు హిస్ టీచింగ్. దేవుడు అతనికి ఏమేమి ఆజ్ఞాపించాడో వాటన్నిటిని ఆయన తెలియజేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో చెప్పినట్లుగా మళ్ళీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారో లేదో మరి తెలియదు. మేబీ దిస్ ఈజ్ ద లాస్ట్ మీటింగ్ అన్నట్టుగా ఏదో ప్రసంగం చేశాడు. తన ప్రసంగానికి మంచి స్పందన వచ్చింది. మేము బాప్తిసం తీసుకుంటామని ప్రజలు అనలేదు. అందరూ చేతులు ఎత్తారని కాదు. డెసిషన్ కార్డు ఇవ్వండి ఫిల్ చేసి ఇస్తామని అన్నారని కాదు. మేము సిన్నర్స్ ప్రేయర్ చేస్తామని కాదు. సంథింగ్ వాస్ హ్యాపెన్ ఇన్ దట్ రూమ్, ఇన్ దట్ హౌస్. కొన్నేళ్ళ ఇంట్లో ఏదో జరిగింది. దేవుడు కార్యం జరిగించాడు. ఏం జరిగించాడు? వాళ్ళని అంగీకరించాడు. అన్ని జనులను అంగీకరించాడు. బోధ వినేటట్టు చేశాడు. దేవుని బోధ, దేవుని యొక్క ఉపదేశము మన హృదయాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి వినబడిన విషయాలు మనము అన్య భాషలతో మాట్లాడడం వినాలని లేదు. మనం మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. దేవుడు అనుగ్రహించిన వాక్శక్తిని అనుగ్రహించిన కొలది. ఒక శబ్దం, దైవ శబ్దం వింటూ, మన ప్రార్థన దేవుడే వింటూ, మన బోధలు అనేకులు వింటూ, లేకపోతే అనేక మంది దైవజనుల లేదా కొందరు దైవజనుల యొక్క మీ స్థానిక సంఘ కాపరి యొక్క మీరు బోధన వింటూ ముందుకు సాగడానికి ప్రభు మీకు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.